హలో నమస్తే అండి. ఈరోజు మైదా పిండితోటి చిప్స్ చేస్తున్నానండి. మైదా పిండి అండి. ఇందులో ఒక 1.5 స్పూన్ సాల్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి వాము అండి, 1 స్పూన్ వాము. నువ్వులు 1 స్పూన్ అండి. జీలకర్ర 1 స్పూన్ అండి. కొద్దిగా పసుపు, వెన్న అండి, ఒక 50 గ్రాములు అనమాట. వేడి చేసుకున్నాను, వెన్న వేస్తున్నానండి. ఇది 500 గ్రాముల మైదా పిండి అండి. దీంట్లో నువ్వులు, సాల్టు, జీలకర్ర, వాము అండి అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కావాలంటే ఇది మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చండి, కారం కావాలంటే ఇంకా ఎక్కువగా. 1 స్పూను మిరప్పొడి అండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, చపాతీ పిండిలాగా. ఇలాగా బాగా కలిపేసి ఒక 15-20 నిమిషాలు పెట్టాలండి పిండి. అలాగే తర్వాత చేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన పిండినండి మైదా పిండి చిప్స్కు 2 భాగాలుగా చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వేసి చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలండి. పల్చగా రుద్దుకొని కట్ చేయాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత అండి చాకుతోటి ఇలా కోసేసుకోవాలి. ఇలా మొత్తం కోసేసుకొని మళ్ళీ అద్దానికి కోయాలన్నమాట. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత అండి, కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాలండి. సరే, ఎంత బాగా పొంగుతున్నాయో. బాగా వేగాలండి ఎర్రగా. సరే, ఇలా ఎర్రగా కాలాలండి. అప్పుడే బాగా కరకరలాడుతూ ఉంటాయండి ఇవి. చిప్స్ అనొచ్చు, లేదంటే బిస్కెట్స్ అనొచ్చు, ఏమైనా చెప్పచ్చండి. రెడీ అండి బిస్కెట్స్, చిప్స్. చూసారా ఇలా కరకరలాడుతూ బాగున్నాయి చూడండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేసింది నాకు మోటివేషన్ అవుతుందండి. థ్యాంక్ యూ.